మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. అయితే ఇప్పుడు ఆమె హైదరాబాద్ వదిలి ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఏమిటి? తన కుటుంబం వల్ల తాను పడిన ఇబ్బందుల గురించి ఫ్రీ ప్రెస్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. తాను హైదరాబాద్ వదిలి ముంబై రావడానికి తన కుటుంబం ఓ అడ్డంకిలా మారిందని మంచు లక్ష్మి ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. చాలా రోజుల వరకు తాను ముంబై వెళ్లకుండా వాళ్ళు అడ్డుపడినట్లు వెల్లడించింది. నన్ను ముంబై పంపించాలంటే వాళ్ళు సంకోచించారు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. నన్ను ముంబై రావాల్సిందిగా ఆమెనే పట్టుబట్టింది. రానాతో మాట్లాడినప్పుడు కూడా నేను ఎప్పటికీ హైదరాబాద్లోనే ఉండిపోకూడదని అతడు కూడా చెప్పాడు అని లక్ష్మి చెప్పింది. తన తమ్ముళ్ళు సులువుగా దక్కించుకున్న దానికోసం తాను మాత్రం ఫైట్ చేయాల్సి వచ్చిందని కూడా మంచు లక్ష్మి తెలిపింది. దక్షిణాదిలో తమ కూతుళ్ళు, అక్కలు, చెల్లెళ్లను సినిమాల్లో నటింపచేయడానికి ఇష్టపడరని, తనకు అలాంటి పరిస్థితి ఎదురైందని ఆమె చెప్పడం గమనార్హం. నేను పితృస్వామ్య బాధితురాలిని. దక్షిణాదిలో జనం హీరోల కూతుర్లు, అక్క చెల్లెళ్ళు నటులుగా మారడాన్ని అంగీకరించారు. మాలాంటి వాళ్ళను నటింపచేయడానికి వెనకడుగు వేస్తారు. ప్రకాష్ కోవెలమూడి నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ మా నాన్న, అతని నాన్న అది జరగకుండా చూడడానికి ప్రయత్నించారు అని లక్ష్మి చెప్పడం గమనార్హం. చాలా రోజుల పాటు అమెరికాలోనే ఉన్న లక్ష్మి మంచు అక్కడి టీవీ షోలలో నటించింది. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి 2011లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అనగనగా ఓ ధీరుడు మూవీతో అరంగేట్రం చేసింది. ఈ సినిమాకు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి ఈ సినిమాలు చేసింది. ఇక ఈ మధ్య ఆమె మ్యాన్స్టార్ మూవీతో మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక తాజాగా యాక్షని వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ యాక్షని ట్రైలర్ లాంచ్ సందర్భంగా కూడా లక్ష్మి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను ఎవరో అవకాశాలు ఇస్తారని వేచి చూడను, అవకాశాలు క్రియేట్ చేసుకుంటా. అందుకే సిరీస్లు, షోస్ అంటూ ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంటాను. యక్షిని మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అని ఆమె చెప్పింది. ఈ వెబ్ సిరీస్లో ఆమె జ్వాల అనే పాత్రలో నటించింది అంటూ బాలీవుడ్లోనూ ఆమె అవకాశాల కోసం చూస్తుంది.